గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు 1:100 తీపిచ్చారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ వల్ల చాలా మంది లబ్ధి చెందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 90,000 మంది పైగా గ్రూప్ 2 మెయిన్స్ రాయబోతున్నారు సార్. థ్యాంక్ యూ. మా తరఫున సార్, విద్యార్థులు మా తరఫున ఇద్దరు లెజెండరీ ఫ్యాకల్టీస్, పాలిటీ లెజెండరీ ఫ్యాకల్టీ అయిన చైతన్ దేవ్ సార్ గారు, అలాగే హిస్టరీ లెజెండరీ ఫ్యాకల్టీ అయిన హిస్టరీ రఫీ సార్ గారు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ విద్యార్థుల తరఫున. అవి మీతో కొంచెం విద్యార్థుల తరఫున మాకు సార్ అందరికి, మా అందరికి, అశోక్ నగర్ లో ఉన్న వాళ్ళకి, స్టేట్ లో అందరికి సార్, స్టేట్ లో అందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. వాటిని మేము వ్యక్తపరుస్తాం. వాటికి విలువైన సమాచారాన్ని అందజేయండి సార్. ఒకసారి కెమెరా కనపడండి మీరు పిల్లలకి. సార్ హిస్టరీ విభాగాన్ని చూసినట్లయితే 5 యూనిట్లు ఉంటుంది సార్. పాలిటీ విభాగాన్ని చూసినట్లు 5 యూనిట్లు వచ్చాయి సార్. ఇప్పుడు ప్రతి యూనిట్ కి వెయిటేజ్ ఉండిద్దా లేదా ఓవరాల్ గా వెయిటేజ్ ఉండిద్దా? ఇప్పుడు ఏపీ హిస్టరీలో సార్ పూర్వ చరిత్ర అనేసి 1వ శతాబ్దం కానుండి 11వ శతాబ్దం వరకు ఒక యూనిట్ ఇచ్చారు. 11 నుండి 16 వరకు ఒక యూనిట్ ఇచ్చారు. యూరోపియన్ల రాక మరియు సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల వరకు ఒక యూనిట్ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఒక యూనిట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుండి 2014 విభజన వరకు ఒక యూనిట్ ఇచ్చారు. ఇలా విభజించారు కదా సార్. ఈ విభజన మధ్య సమానంగా మార్కులు ఇస్తారా లేదా కోర్ ఏరియాలో ఎక్కువ ఇచ్చి కోర్ ఏరియా కానివ్వండి ఏరియాలో తక్కువ ఇస్తారా సార్? అట్లా ఏం కాదు. 5 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి 5 చాప్టర్లకి సమానంగానే వాల్యూ ఇస్తారు ప్రిపరేషన్ చేసేటప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు, వేంగి చాళుక్యులు, తర్వాత వచ్చి మన కాకతీయులు, విజయనగరం, ఈ 4 నుంచి 4 బదులు 40 మార్కులు వస్తాయి 75లో. ఇక 40 పోతే ఇక మిగతా అటు 25, ఇక 10, 35 మార్కులు మోడర్న్ ఆంధ్రాలో వస్తాయి. అర్థం అట్లా టాపిక్లను బట్టి క్వశ్చన్ బిట్లు పెరుగుతాయి. చిన్న టాపిక్లు ఉన్నప్పుడు బిట్లు తగ్గుతాయి. పోయినసారి విష్ణుకుటుల మీద అసలు క్వశ్చన్ లేదు. ఇక్ష్వాకుల మీద ఒకే క్వశ్చన్ వచ్చింది అనుకున్నారు, 3 వచ్చినాయి. శాలంకాయలు అసలు రాదనుకున్నారు, 2 వచ్చినాయి. కాబట్టి తక్కువ లెంత్ ఉండి చిన్న రాజవంశాలు అయితే తక్కువ బిట్లు వస్తాయి, భారీ రాజవంశాలు అయితే ఎక్కువ బిట్లు వస్తాయి. ఇది సింపుల్. కాబట్టి 5టికి సమతూకం చేస్తాడా అంటే అదేం ఉండదు. ఇప్పుడు 75ని 5 చాప్టర్ల మధ్య పంచుతాడు, ఈ కామెడీ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎక్కడ ఎక్కువ ఆన్సరబుల్ మార్కులు గెయిన్ చేసే టాపిక్స్ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఎక్కువ బిట్లు వస్తాయి. మోడర్న్ మొత్తం కలిపి ఒక 20 బిట్లు, 25 బిట్లు వస్తాయి. 25 మోడర్న్, 50 ఏమో ఏన్షియంట్ మిడివల్లో వస్తాయి. ఎక్కువ సిలబస్ ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొంత సబ్జెక్ట్ ఉంది, అక్కడ కంటెంట్ ఉంది కాబట్టి అక్కడ బిట్లు పడతాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కొంత కంటెంట్ ఉంది, అక్కడ బిట్లు పడతాయి. అర్థమైందా? తర్వాత 19th సెంచరీ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఉంది, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, వీళ్ళ మీద కొన్ని బిట్లు పడతాయి. ఫ్రీడమ్ మూవ్మెంట్ ఉంటుంది ఏపీలో నాన్ కోఆపరేషన్, ఇవన్నీ కూడా వాటి మీద కొన్ని బిట్లు పడతాయి. థర్డ్ యూనిట్ కింద వస్తాయి. ఏమైనా ఓవరాల్ గా ఈ యూనిట్లన్నీ మనం పక్కన పెట్టేసి ఓవరాల్ గా పెద్ద టాపిక్ లో ఎక్కువ బిట్లు వస్తాయి, చిన్న టాపిక్ లో తక్కువ బిట్లు వస్తాయి. ఇదే సినిమా అంతే. నెక్స్ట్ సార్ చైతన్య పాలిటీ విభాగానికి సంబంధించి అయితే మొదటగా మనం కొన్ని టాపిక్స్ స్పెసిఫిక్ గా అంటే ప్రవేశిక, భారత రాజ్యాంగ లక్షణాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, వాటి మధ్య సంబంధం, తర్వాత ప్రాథమిక విధులు, ఆస్తి హక్కు, ఈ 7 టాపిక్స్ కనుక ఒక అభ్యర్థి థరోగా ప్రిపేర్ అవుతే అవుట్ ఆఫ్ 75లో 20 మార్క్స్ ఇక్కడ నుంచే వస్తాయి. ఇక మిగతా టాపిక్స్ అన్ని కూడా 1-2 వెయిటేజీ ఉంటుంది. అయితే ఓవరాల్ గా ఏంటంటే వీటితో పాటుగా ఒక 3-4 ప్రశ్నలు కనీసం మనం కరెంట్ పాలిటీ విభాగం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే పాలిటీ సబ్జెక్ట్ నేచర్ ఏంటంటే ఇవి ఇంటర్లింక్ చేసుకుని ముందుకెళ్ళాలి. కాబట్టి ఒక టాపిక్ కంప్లీట్ చేస్తే ఈ టాపిక్ అయిపోయింది అన్నట్టు కాకుండా ఇప్పుడు మనకి ప్రాథమిక హక్కులు మాత్రమే చదివేశాడు, అప్పుడు ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య సంబంధాన్ని బేస్ చేసుకుని ఇచ్చేటువంటి ప్రశ్నకి సమాధానం రాయడం కష్టం అవుతుంది. కాబట్టి మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 టాపిక్స్ ఫస్ట్ బాగా కమాండ్ సంపాదించుకుంటే ఒక 20 మార్కులు అయితే పొందవచ్చు. మిగతావన్నీ 2-3, 1-2-3 అట్లా అంతే తప్ప మనకి చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ వెయిటేజ్ ఇస్తారని ఎక్కడా చెప్పలేదు. గతంలో మనం యూపీఎస్సీ కానివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ ప్రశ్న పత్రాలు చూసినా కూడా అలా ఏమీ లేవు. ఇప్పుడు ఏదైతే 5 చాప్టర్ గురించి చెప్పారు కదా సార్, ఈ 5 చాప్టర్ల గురించి చెప్పారు సార్, వివరంగా చెప్పారు, మాకు క్లారిటీ వచ్చింది. దీని తర్వాత ఏంటంటే సార్ ఈ 5 చాప్టర్లలో రిలేటెడ్ గా వెళ్తాడా? ఇప్పుడు ఏపీ హిస్టరీ తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశం రాజ్యాలు ఉంటాయి సార్. మనకు దక్షిణ భారతదేశం రాజ్యాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు ఉన్నారు. శాతవాహనులు అప్పుడు ఉత్తర భారతదేశంలో మౌర్యులు ఉన్నారు. మరో అనంతరం శాతవాహనులు వచ్చారు. ఇక్షాకులు ఉన్నారు. ఇక్షాకుల పైన ఎవరున్నారు? బృహత్పలాయన, ఆనందగోత్రులు, శాలంకాయలు కానీ అలాగే వెంగి చాళుక్యులకు కానీ వీళ్ళకి ఉత్తర భారతదేశంతో లింక్ ఏమైనా చేసుకోవాలా సార్? ఏమీ వద్దు, టైం వేస్ట్ చేసుకోబాకండి. ఉత్తర భారతదేశము, సౌత్ ఇండియా, ఏపీ అన్ని కలపాలంటే ఇండియన్ హిస్టరీలో వస్తాయి.
అవసరం లేనే లేదు. సౌత్ ఇండియాలో ఒక వంశం చెప్పేటప్పుడు మన వేంగి చాళుక్యులు మనం చెప్పుకున్నట్టుగా యూట్యూబ్ లో కూడా పెట్టాం. అది లోకల్లో రిలేషన్స్ చూసుకుంటే చాలు. వేంగి చాళుక్యులు ఇక్కడ ఉన్నప్పుడు రాష్ట్రకూటులు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. రాష్ట్రకూటుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ చాళుక్యులు వచ్చారు. ఆ పీరియడ్లో కూడా వేంగి చాళుక్యులే ఉన్నారు. కళ్యాణ చాళుక్యులు వేంగి చాళుక్యులతో యుద్ధాలు జరిగినాయి. కళ్యాణ చాళుక్యుల్ని వేంగి చాళుక్యులు ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా వేంగి చాళుక్యులు చోళుల సాయం అడిగారు. చోళులేమో తమ అమ్మాయిల్ని వేంగి చాళుక్యులకి ఇచ్చి అల్లుళ్ళు చేసుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి కళ్యాణ చాళుక్యుల మీద పడ్డారు. కళ్యాణ చాళుక్య రాజ్యం సర్వనాశనం చేశారు. కళ్యాణ చాళుక్య రాజులు పారిపోయి జొన్న తోటలో దాక్కున్నారు. ఆ తర్వాత కళ్యాణ చాళుక్య రాజులు బలపడి అసలు వేంగి చాళుక్య రాజ్యాన్ని వదిలేసి కొడుకులు చోళులు వస్తారా మన మీద అని చెప్పి చోళుల మీద పడ్డారు. చివరి చోళ రాజ్యం సచ్చి వరకు కళ్యాణ చాళుక్యులను ఎదురపోవాలా. ఇది కాన్సెప్ట్. నార్త్ కాన్సెప్ట్ సంబంధం లేదు, వద్దు. ఓకే సార్. చేతన్ సార్, మీకు చిన్న క్వశ్చన్ ఉంది సార్. ఇటీవల కాలంలో కేసులు ఉన్నాయి సార్. కేసులు ఎక్కడంటే అక్కడ ఇప్పుడు వేటు సామాజిక మాధ్యమాలు ఎక్కువైన తర్వాత ప్రతి డేటా వస్తుంది సార్. ఈ వేటు న్యూస్ లో కేసెస్ పలాందైంది అనేసి కేసెస్ వస్తానే ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు ఇది ఇంపార్టెంట్ అన్నారు సార్. దీన్ని బట్టి మనం కేసెస్ ఏ విధంగా చదవాలి సార్? దాని గురించి కొంచెం చెప్పండి సార్. భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు నిరంతరం తీర్పులు ఇస్తూనే ఉంటాయి. అయితే 21వ శతాబ్ద సమస్య ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడింగ్, సమాచారం ఎక్కువైపోవడమే ఇప్పుడు మన సమస్య. కేసు అంటే అది జాతీయంగా ఏదైనా ఒక అంశాన్ని ప్రభావితం చేస్తేనో, ఇంతకు ముందు ఉన్నటువంటి విషయాలను ఏదన్నా మార్పు తీసుకొచ్చే విధంగా కొత్తగా ఏమన్నా తీర్పు వస్తేనో, లేదా అది రిమార్కబుల్, బాగా గుర్తించదగ్గ విషయం అయితేనో అలాంటి విషయాలే చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం ఈ విషయంలో ఏం చెప్పింది అంటే ట్రావెన్కోర్ బోర్డు అంటాం, దీన్నే మనం యంగ్ లాయర్స్ అసోసియేషన్ కేసు అంటాం. ఇలా లేదా రామజన్మభూమి అయోధ్య ఇష్యూ జరిగిన తర్వాత అయోధ్యలో ఏదైతే ప్రార్థనా స్థలం ఉందో అది ఏం చేశారు, పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. దానికి సంబంధించి ఏంటి, ఇట్లాంటి అంశాలు ఏదైనా కీలకమైన అంశాలు వస్తే తప్ప కేసుల విషయంలో మనం ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా 75 మార్కులకు గాను 3-4 ప్రశ్నలే కేసుల మీద వస్తాయి. కాబట్టి కేసులు లేకపోతే రాజ్యాంగ సవరణలు లేకపోతే ఆర్టికల్స్ అని చెప్పి అదే పనిగా బట్టి అయితే కొట్టకూడదు. సబ్జెక్ట్ చదువుతున్న క్రమంలో అవి ఆటోమేటిక్ గా అభ్యర్థికి వచ్చేయాల్సిందే తప్ప ప్రత్యేకంగా దృష్టి పెట్టి చదువుకోవాల్సిన అవసరం అయితే లేదు సార్. అవి సార్ ఇటీవల కాలంలో ఆన్లైన్ బ్యాచెస్ అనేసి క్లాసెస్ అనేది స్టార్ట్ చేశారు సార్. ఆన్లైన్ బ్యాచ్ చేశారు మీరు ఆల్రెడీ. ఉదయం వచ్చేసి ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకుని ఉదయం క్లాసెస్ మరియు సాయంత్రం క్లాసెస్ పెట్టారు సార్. అవి బాగా రన్ అవుతున్నాయి అనేసి టాక్ వచ్చింది సార్. నేను కానీ తీసుకున్నాను. ఏపీ హిస్టరీ ఉంది కదా సార్, ఏపీ హిస్టరీ వెంగి చాళుక్యుల దాకా వచ్చింది. ఇంత డెప్త్గా వెళ్తున్నారు కదా సార్, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? నెక్స్ట్ ఇంకా పిల్లలు అడుగుతున్నారు సార్. మన స్టూడెంట్లందరి తరపున, ఎందుకంటే యాక్చువల్లీ రికార్డెడ్ క్లాసులు లైవ్ రికార్డెడ్ కాబట్టి కాకతీయుల కాడ నుంచి మళ్ళీ నెక్స్ట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి విననివి మీకు రికార్డ్ క్లాసులు పంపుతారు. కాబట్టి లైవ్ క్లాసులు తీసుకోండి. దీనివల్ల లైవ్ లో ఉంటాం, లైవ్ లో చెప్తాం. ఎందుకన్నా గొప్ప విషయం ఏంటంటే మీరు అడగకపోయినా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మేము ఈ లైవ్ క్లాసుల్లో లాస్ట్ అరగంట డైరెక్ట్ గా పిల్లలతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రశ్నలని ఎప్పటికప్పుడు క్లారిటీ చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. లైవ్ క్లాసుల్లో గొప్పతనం ఏంటంటే, బ్యూటీ ఏంటంటే ఇదే. మీరు ఎక్కడున్నా కానీ మీరు ప్రశ్న అడిగితే మేము ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేమిద్దరం. అందువల్ల లైవ్ క్లాసులు చక్కగా మీరు యూజ్ చేసుకోండి ముందు, తర్వాత మనం జాబ్ కొట్టే ప్రయత్నం చేద్దాం. దీని మీద చైతన్య సార్ కూడా మాట్లాడతారు. ఇక్కడ ఈ లైవ్ క్లాసుల యొక్క ఉద్దేశం ఏంటి అసలు అని అంటే, కోచింగ్ సిస్టంలో మనకి సాంప్రదాయ కోచింగ్ వ్యవస్థలో ఒక 100 మందో లేకపోతే ఒక్కొక్కసారి ఫంక్షన్ హాల్లో అయితే ఒక 1000 మందో లేదా అతి చిన్న బ్యాచ్ అంటే 30-40 మందో స్టూడెంట్స్ క్లాస్లో కూర్చొని ఒక క్లాస్ వింటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 40 మందిలో కానీ 1000 మంది ఉంటే అసలు అడిగే క్వశ్చనే లేదు, ఫ్యాకల్టీని అడగడానికి అవకాశం ఉండదు. 40-50 మంది ఉన్నటువంటి క్లాస్లో కూడా ఒక అభ్యర్థి తనకి ఏదైనా డౌట్ ఉంది అనుకుందాం, ఆ డౌట్ అడగడానికి మొహమాట పడతాడు. ఎందుకు మొహమాట పడతాడు అని అంటే, ఈ డౌట్ అడిగితే ఇంత చిన్న డౌట్ మరి మనకి ఈ డౌట్ ఉందా లేకపోతే మనని ఎలా అనుకుంటారు అనేవి ఒకటి ఉంటుంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను అనుకుందాం, ఆఫ్లైన్లో క్లాస్ చెప్పగానే క్లాస్ అయిపోగానే నా క్లాస్ అయిపోయి నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఆ అభ్యర్థికి అడిగే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, చెప్పడం కంటెంట్ ఫ్యాకల్టీ ఒకేలాగా చెప్తాడు కానీ రిసీవ్ చేసుకునేటువంటి వ్యక్తికి డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి ఒకలాగా అర్థం అవుతుంది, ఇంకొక వ్యక్తికి ఇంకోలాగా అర్థం అవుతుంది. అలాంటప్పుడు ఆ డౌట్ ఎంబడే ఆ రోజే క్లియర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాన్సెప్ట్ మీద చాలా క్లారిటీ వస్తుంది.
ఇక్కడ ఈ లైవ్ క్లాసెస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు మైనారిటీ హక్కులు దెబ్బతీయబడకూడదు కాబట్టి వింటున్నటువంటి ప్రతి వ్యక్తిని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే చుక్కారామయ్య ఒక మాట చెప్తాడు ఏమని అంటే, పిల్లలకైతే క్లాస్ పుస్తకం ఒకటే ఉంటది కానీ టీచర్కి ప్రతి ఒక్క విద్యార్థి ఒక పుస్తకమే, ఒక్కొక్కళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పాలని చెప్పేసి. కాబట్టి ఆ అంశం దృష్ట్యా ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏది అడిగినా సరే ఇక్కడ క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి లైవ్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు 4 ఏళ్ల కింద నేను ఎప్పుడో 2015లో చేసిన క్లాసులు చాలా మందికి ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ అప్పుడెప్పుడో తెలంగాణ గవర్నమెంట్ చేయించినటువంటి క్లాసులు, అవి చాలా మంది వింటున్నారు. కాకపోతే ఏంటంటే కంటెంట్ ఫండమెంటల్ సబ్జెక్ట్ సేమే ఉంటది కానీ 2 పాయింట్లు నేను రఫీ సార్ తరఫున కూడా ఒక మాట చెప్తున్నా, నా తరఫున కూడా ఏంటంటే, సార్ ఏం మారుతుంది అంటారు, సబ్జెక్ట్ మారకపోవచ్చు అండి, ఫ్యాకల్టీ మారుతాడు. 10 ఏళ్ల కింద రఫీ సారు, 10 ఏళ్ల కింద చైతన్య సారు, ఈ రోజు ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో వీళ్ళ ఇక్కడ ఈ సబ్జెక్ట్ లో చాలా నేర్చుకుని ఉంటారు, చాలా కొత్త విషయాలు అప్డేట్ అవుతాయి, కంటెంట్ పరంగా అప్డేట్ అవడంతో పాటు కరెంట్ ఇష్యూస్ కూడా లింక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి వే ఆఫ్ కమ్యూనికేషన్ లో కూడా చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పటికప్పుడు జరిగేదే, ఇది ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్. ఏ రోజు ఆ రోజు డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు, సమాచారం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా వస్తుంది. ఇవే అడ్వాంటేజెస్. ఇంకో విషయం సార్, మీరేమో ఇప్పుడు లైవ్ క్లాస్ గురించి అలాగే రికార్డెడ్ క్లాసెస్ గురించి చెప్పారు, క్లారిటీ చెప్పారు. ఇప్పుడు యూట్యూబ్ లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఫ్యాకల్టీసే సార్, కెమెరా పెట్టుకుని ప్రతి ఒక్కరు ఫ్యాకల్టీ చెప్తున్నారు. ఒకరు 1 రూపీకి దొరుకుతుంది, 10 రూపీస్ కి దొరుకుతుంది, 50 రూపీస్ దొరుకుతుంది, 100 రూపీస్ దొరుకుతుంది సార్. దానికి మీకు డిఫరెన్సెస్ ఏంటి సార్? మీ లైవ్ క్లాసెస్ కి వాటికి డిఫరెన్సెస్ ఏంటి సార్, చెప్పగలరా సార్? సరే చైతన్య సార్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ఎవరు ఎంతకైనా ఒక కోర్సుని అందుబాటులోకి తీసుకురావచ్చు, తీసుకునే వాళ్ళు కూడా ఎవరు ఎంతకైనా తీసుకోవచ్చు, అదంతా వాళ్ళ స్వేచ్ఛ. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక అంశాన్ని మనం ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక రంగంలో ఉన్న వ్యక్తి ఒక వస్తువుని ₹1 అందజేయడం అంటే, నా ఉద్దేశంలో అక్కడ డబ్బులు అలా అనుకున్నప్పుడు ఫ్రీగా ఇవ్వడమే మంచిది. ఎందుకంటే నేను గొప్పగా చెప్పట్లేదు కానీ వాస్తవం చెప్తా ఉన్నా. 2015వ సంవత్సరంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారి టీశాట్ ద్వారా క్లాసులు ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ నేనే చెప్పాను. అంటే అది ఏ ఉద్దేశంతో చెప్పడం జరిగింది, అప్పుడు అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు 2500 ₹3000 అనేటువంటిది అభ్యర్థి విచక్షణ, ఏం తీసుకోవాలనేది. ఇప్పుడు మీరు ఒక బిర్యానీ ఉంటుంది, సికింద్రాబాద్ స్టేషన్ ముందు ₹10కే దొరుకుతుంది, ఇంకో చోట అది ₹500 ఉంటుంది, ఇంకో చోట 300 ఉంటుంది. దేని క్వాలిటీ దానికి ఉంటుంది. లేదా అద్భుతమైన వస్తువు కూడా మేము తక్కువకి ఇస్తున్నామంటే అది అప్పుడు ఫ్రీగా ఇవ్వచ్చు కదా. సో కాబట్టి గమనించండి, మీరు ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేటప్పుడు మీరు ఎవరి ద్వారా నేర్చుకుంటున్నారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్. స్టాండర్డ్ సోర్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ, ఇప్పుడు ఎవరైనా సరే, నేనున్నాను అనుకుందాం, ఒక 17-18 సంవత్సరాల నుంచి ఇదే సబ్జెక్ట్ చెప్తూ ఇక్కడే ఉండడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఇన్నిసార్లు చెప్పే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ చెప్పడంలో చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకుంటూనే ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా చాలా ఎక్కువ చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం పొందారు, ఉద్యోగం పొందిన తర్వాత మీరు ఒక సబ్జెక్ట్ చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీకు అన్ని సబ్జెక్టులలో నాలెడ్జ్ ఉన్నట్టు. మీరు అప్పుడు జర్నలిస్ట్, మీరు మాస్టర్ కాదు. కాబట్టి ఎవరికైనా ఉండేది ఒక రోజులో 24 గంటలే. కాబట్టి ఒక సబ్జెక్ట్ లో ఒకరు మాస్టర్ అయి ఉండి ఆ సబ్జెక్ట్ డీల్ చేయడానికి, అన్ని సబ్జెక్టులు డీల్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకటి. ఇక ఒక ఎంఆర్ఓ అవ్వాలనుకున్న వ్యక్తి, ఒక ఆర్డీఓ అవ్వాలనుకున్న వ్యక్తి ఏ కోర్స్ తీసుకోవాలి, ఎంతకు తీసుకోవాలి అనేది పూర్తిగా వాళ్ళ విచక్షణే. కాబట్టి మీరు ఏదైనా సరే క్రాస్ చెక్ చేసి క్వాలిటీని చెక్ చేసుకొని మీకు ఏది ఉపయోగపడుతుందో అదే తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు విపరీతమైన సమాచారం అందుబాటులో ఉంది కదా, ఎవరిని ఎవరు రిస్ట్రిక్ట్ చేయడానికి లేదు. కాబట్టి మీరు అన్నారు ఇంతకుముందు, సార్ ఎందుకు మీరు ₹1కో ₹2కో ఇవ్వడు, ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే, ఇచ్చి ఆ సబ్జెక్ట్ వాల్యూని తగ్గించడం ఒకటి, అలా ఇవ్వడం ఒకటి. రెండవది ఏంటంటే, అలా ఇవ్వాలంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి రికార్డ్ చేసి పెట్టేసి అట్లా కాదు కదా. ఈ క్లాసు ప్రతిరోజు చెప్పాలి కదా, దీంట్లో మ్యాన్ పవర్ స్పెండ్ చేయడం కూడా అవుతుంది కదా. కాబట్టి ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. సో అది మీ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. మన స్టూడెంట్ మీ అందరి తరపున అడిగినట్టు తక్కువ అమౌంట్ కూడా వీడియోస్ ఉన్నాయి కదా సార్ అని, అవే మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, దయచేసి సీనియర్లు చెప్తున్నారు, మాట విని మీరు లైవ్ క్లాసులు తీసుకోండి అని చెప్పడం ప్రధాన ఉద్దేశం. అసలు ఈ క్లాస్ ఉద్దేశమే అది, వాస్తవంగా గట్టిగా మనం మాట్లాడుకోవాలంటే.
ఎందుకంటే ప్రిలిమ్స్ లో ఎంత దెబ్బతిన్నారో మీ అందరికీ తెలుసు. అందువల్ల సీనియర్లు చెప్పిన మాట మీరు వినలా. సీనియర్లు చెప్పారు, ఏం చెప్పారు, నాలాంటి వాడు నెగిటివ్ జోలికి వెళ్ళొద్దురా మగడా, వెళ్ళొద్దు అంటే వెళ్ళి రుద్దేశారు. దెబ్బకి 8-9 మార్కులకు వచ్చారు. ఎంత డేంజరస్. అందువల్ల సీనియర్లు ఉపయోగపడతారు. సీనియర్లని నమ్మి తీరాలి. సీనియర్లు చెప్పే పాఠాలు వినాలి. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, తక్కువ అమౌంట్కి వచ్చే వీడియోస్ లేకపోలేదు, కానీ ఆ చెప్పే వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇవ్వాలిగా. అప్పుడు వాళ్ళు ఈ తక్కువ అమౌంట్తో వాళ్ళు ఎలా డబ్బులు ఇవ్వగలరు? అందువల్ల అప్పుడు స్టాండర్డ్ ఫ్యాకల్టీని వాళ్ళు పట్టుకు రాలేరు. అప్పుడు ఏంటంటే తూతు మంత్రం సినిమా అవుతుంది. అప్పుడు ఏంటంటే మీరు తొందరపడి ఆశపడి అలాంటి క్లాసులు తీసుకుని అరే 100 రూపాయలకే వస్తాయి అని చెప్పి తీసుకుంటే మీకు ఒక జీవితకాలం లేట్ అయిపోతుంది. ఇది నిజం. క్వాలిటీని చూడాలి. నాకేమనిపిస్తుంది అంటే విపరీతమైన సమాచారం వచ్చిన తర్వాత, విపరీతమైన సమాచారం ఈ రోడ్డు మీద దొరుకుతుంది ఇప్పుడు యూట్యూబ్ లో వీటిలో దొరికిన తర్వాత ఇందులో మంచిది ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి మీకు టైం పడుతుంది. ఒక రిక్రూట్మెంట్ పోతుంది. పొద్దున 2 పిల్లలు తెలుసుకునేసరికి వెళ్ళిపోతుంది. పొద్దున 2 పిల్లలు వచ్చారు అనంతపురం నుంచి, మన పిల్లలు మల్లికార్జునను ఇంకొకరు. వాళ్ళు చెప్తున్నారు, సార్ ముందు గుర్తిస్తే గ్రేట్ సార్, అసలు ఎవరు చెప్తారు బాగా, ఇది గుర్తించడమే కష్టం అవుతుంది అశోక్ నగర్ వచ్చిన తర్వాత. అది నేను కూడా అదే చెప్పాను, గుర్తిస్తే చాలా మీరు తర్వాత చెప్పేవాళ్ళు బాగా చెబుతారు. ఒక బుక్, ఒక లెక్చరర్, ఒక ఫ్యాకల్టీ, ఒక బుక్ చాలబ్బా. దీన్ని మీరు గుర్తించగలిగితే జాబ్ కొడతారబ్బా. ఇది గుర్తుపెట్టుకోండి. లైవ్ క్లాసులు తీసుకోండి. సార్ ఇటీవల కాలంలో అందరం సార్ అంటే మాక్సిమం పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా తల్లిదండ్రులు పేద విద్యార్థులం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బిడ్డలు త్వరగా సెటిల్ అవ్వాలనేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు మొదలుతారు సార్. అంటే బీటెక్, బీఫార్మ్స్ వైపు అటు పంపిస్తారు. మేమేం చేస్తాం, అక్కడ వెళ్ళిన తర్వాత బీటెక్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత కంపెనీలో చేయలేక, అండ్ ప్రెజర్ తట్టుకోలేక కాంపిటేటివ్ ఫీల్డ్ వైపు వస్తాం సార్. మేము అక్కడ కంప్లీట్ గా చదివింది డిఫరెంట్ సార్. నేనే ఉన్నాను, నా బ్యాక్గ్రౌండ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్. నేను కంప్లీట్ గా చదివింది కోర్, నా కోర్ నేను చదివాను. ఇక్కడికి వచ్చేసి పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఎస్ఎన్టీ ఇది ఏ విధంగా ఉంటుంది సార్? దీని గురించి కొంచెం వివరించండి సార్. విషయం ఏంటంటే ఎవరైనా సరే మీరు ఏ కోర్స్ చదువుకున్నా ఆ సబ్జెక్ట్ లో నాలెడ్జ్ సంపాదించి దాంట్లో వెళ్ళొచ్చు. ప్రతి రంగంలో ఉండే సమస్యలు ఉంటాయి, కానీ పోటీ పరీక్షలకు సంబంధించి మీకు గుర్తుంచండి, మీకు పొలిటికల్ సైన్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్యూర్ సైన్స్ ఇవేవి లేవు. మీకున్న సబ్జెక్ట్ జర్నలిస్టిక్ సబ్జెక్ట్, స్పెషలిస్ట్ సబ్జెక్ట్ కాదు ఇది. చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్రాథమికంగా అర్థం చేసుకోవడం వేరు, ఎగ్జామినేషన్ లెవెల్లో దాన్ని అర్థం చేసుకోవడం వేరు. కాబట్టి ఫండమెంటల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గా, అంటే మొదట ప్రాథమిక అంశాలు అవగాహన చేసుకొని పాత ప్రశ్న పత్రాలు పరిశీలించి ఒక్కొక్క ఏరియా మీద కమాండ్ సంపాదించినట్లయితే ఏది కష్టం కాదు. కాకపోతే దీనికి సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే టైం పెట్టాలి. టైం పెట్టి కాన్సెప్ట్లు అర్థం చేసుకోవాలి. అందుకని మనం బీటెక్ చదువుకున్నంత మాత్రాన పాలిటీ, హిస్టరీ అర్థం కాదు, లేకపోతే ఇవి చాలా సులభంగా చదువుకోవచ్చు, రెండు కరెక్ట్ కాదు. మీరు ఏదైనా చదువుకోండి, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రతి సబ్జెక్ట్కి ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ని పట్టుకోగలిగితే అభ్యర్థి చాలా తొందరగా ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటాడు. అంతేగాని ఈ బ్యాక్గ్రౌండ్కి దీనికి ఏమీ సంబంధం లేదండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగంలో నైపుణ్యం ఉంటుంది కదా. సో కాబట్టి గమనించండి, ఈ రెండింటిని కలపాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అసలు లేదు. ఇంకొక విషయం ఏంటంటే బీటెక్ పిల్లలే టాపర్స్. అవును, ఇప్పుడు చాలా మంది గమనించినట్లయితే యూపీఎస్సీలో మీరు ఎక్కడైనా పరిశీలించండి, అక్కడ ఒకటి దీంట్లో అడ్వాంటేజ్ ఏముంటుందంటే లాజికల్ థింకింగ్ బాగా డెవలప్ అయి ఉంటే ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. సాధారణంగా ఒక సబ్జెక్ట్ని మీరు కనుక గట్టిగా ట్రై చేస్తే ఒక పరిణితి చెందినటువంటి వయోజనుడు ఒక 2 నుంచి 3 నెలల్లో ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ సంపాదించవచ్చు, అంటే దాని మీద ఫోకస్గా ఉన్నట్లయితే. కాబట్టి అదేమీ కష్టం కాదు. కాకపోతే ఇక్కడ ఎగ్జామినేషన్ నేపథ్యంలో మీరు ఎంత నేర్చుకున్నారన్నది కాదు, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఎంత నేర్చుకున్నారన్నది ఇక్కడ ప్రాతిపదిక అవుతుంది. అందుకని మార్కులు తగ్గొచ్చేమో, కానీ నేర్చుకోగలిగినంత నేర్చుకుంటే సరిపోదండి, నేర్చుకోవలసినంత నేర్చుకోవాలి. అది సార్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సార్, హిస్టరీ కానీ పాలిటీ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సార్. ఈ ఏపీ హిస్టరీలో చూసుకున్నట్లయితే 2018 పేపర్ కానీ, 2016 పేపర్ కానీ, 2011 పేపర్ పాత ఉన్నాయి సార్. ఆ పాత చూసుకుంటా ఉంటే రిపీట్ అవుతున్నాయి సార్ కొన్ని. అంటే అదే ఏరియా, కోర్ ఏరియా నుండి కొంచెం రిపీట్ అవుతున్నాయి, అటు ఇటు వెళ్తున్నారు సార్. దాని మీద చెప్పండి సార్. అలాగే ఈ కోర్స్ తీసుకున్న తర్వాత 4000 బిట్ల గల టెస్ట్ సిరీస్ ఫ్రీ అన్నారు సార్, ఎంతవరకు అది నిజం చెప్పండి సార్. సరే, ముందు ఏంటంటే హిస్టరీలో ప్రీవియస్ క్వశ్చన్స్ రిపీట్ అవడం సహజం. ప్రీవియస్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి.
అది ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కానీ వేరే కోణంలో అడుగుతున్నారు. అదే ప్రశ్న వేరే కోణంలో అడుగుతున్నారు, అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ లాగా అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే ఒకప్పుడు డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చాయి, ఆ డైరెక్ట్ క్వశ్చన్లు రిపీట్ అయ్యాయి. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ గా రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం, పిష్టిపురం అంటారు దాన్ని. ఈ పిష్టిపురాన్ని ఎవరు మెన్షన్ చేశారని అడిగాడు ఒకసారి. దండి దశ కుమార్ చరిత్రలో మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఏంటి పిష్టిపురం ఎవరు రాజధాని అని అడుగుతాడు. ఎవరి దగ్గర నుంచి బాదాం చాళుక్యులు పిష్టిపురాన్ని ఆక్రమించుకున్నారని అడుగుతాడు. అంటే ఎక్కువ కాన్సెప్టే. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులకు సంబంధించి సామాజిక విషయాలకు సంబంధించి సరైనది కాదు, ఇది సరైనది. సతీ సహగమనం ఉన్నది, బాల్య వివాహాలు ఉన్నాయి, వితంతువులు ఉన్నారు. వితంతువులు ఉంటే మరి సతీ సహగమనం ఎక్కడి నుంచి వచ్చింది సార్ అన్నట్టు ఇది లాజికల్. ఇప్పుడు వితంతు సిస్టమ్ ఉన్నప్పుడు సతీ సహగమనం కూడా ఉంది. మరి సతీ సహగమనం ఉందన్నప్పుడు వితంతువులు ఉండరు కదా, మరి ఎందుకు ఉండరు? ఇది మీరు లైవ్ క్లాసుల్లో ప్రీవియస్ లో చూడాలి ఎందుకు ఉంటారు అనేది. వితంతువులు ఉన్నారు, విడోస్ రీమ్యారేజెస్ లేవు. అంటే సమాజాన్ని ఒడిసి పట్టాలి. కాకతీయుల సమాజం, వెంకటాచల సమాజం, విజయనగర సమాజం, శాతవాహనుల సమాజం ఒడిసి పట్టినప్పుడు చదివే తీరు మారాలప్ప. నేనేం చెప్తాను, చదివే తీరు మారాలి. అశోక్ నగర్ లో బుక్స్ కాదు, చదివే తీరు మారాలమ్మా. తీరు మారితే ఒక్క దెబ్బలో జాబ్ కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. చదివే సిస్టమ్ మారాలి. ఆ చదివేటప్పుడు సార్ చెప్పినట్టు లాజికల్ గా ఆలోచన చేసి దాని నుంచి ముందుకెళ్తే మనం బాగా ఒక్క దెబ్బలో మనం పోస్ట్ కొట్టుకుని ముందుకెళ్ళిపోతాం. చదివే తీరు మారాలి. మంచి లెక్చరర్ని, ఫ్యాకల్టీని ఎంచుకోవాలి, మంచి బుక్ని ఎంచుకోవాలి. అందువల్ల ఏదో మనం లక్షలు ఏమి ఖర్చు పెడతలేదు కోచింగ్లకి ఇప్పుడున్న ఈ సిస్టంలోకి వచ్చి. కాబట్టి సివిల్స్ లాగా 1.5 ఇవి మనం కట్టడం లేదు. కాబట్టి మనం తక్కువ అమౌంట్తోనే మంచిగా చెప్పే ఆ యొక్క అంశాలను, వ్యక్తులను కానీ లేకపోతే బుక్స్ను కానీ మీరు గుర్తించగలిగితే మీరు విన్ అయినట్టే, అంతే. ఆ తర్వాత బిట్స్ అంటారా, మనం బిట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. నాకు తెలిసి అది కూడా యాక్చువల్ గా మార్కెట్ లో వస్తుంది. అది మార్కెట్ లో మీరు బై చేసుకుంటారు, కానీ అది చాలా బాగా రాస్తున్నాం. అది ఇంకా కొంచెం టైం పడుతుంది ఆ బుక్ సంబంధించి. ఓకే సార్, అలాగే సార్ చైతన్య సార్, మీకు ఇచ్చిన క్వశ్చన్ సార్. ఇప్పుడు భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి కదా సార్. 395 ఆర్టికల్స్, 106 రాజ్యాంగ సవరణలు. వీటిలో అన్ని గుర్తుపెట్టుకోవాలా సార్? ఏవి గుర్తుపెట్టుకోవాలి సార్? అలాగే మీ కోర్స్ పర్చేస్ చేసినట్లయితే లక్ష్మీకాంత్ బిడ్ బ్యాంక్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రీ అని చెప్పారు సార్. అది ఎంతవరకు నిజం సార్? ఇక్కడ విషయం ఏంటంటేనండి, భారత రాజ్యాంగానికి సంబంధించి మీరు రాజ్యాంగ నిపుణులు అంబేద్కర్ లేకపోతే రాజేంద్ర ప్రసాద్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆర్డీఓ అవుతే సరిపోతుంది. కాబట్టి అది మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మొత్తం ఎవరు గుర్తుపెట్టుకుంటారు, ఎందుకు అవసరం? కాబట్టి మీరు ఎక్కడైతే సార్ మరి అట్లాంటప్పుడు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదనగానే ఎన్ని గుర్తుపెట్టుకోవాలంట. ఓవరాల్ గా ఒక 150-160 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే లక్ష్మీకాంత్ బిడ్ బ్యాంక్ ఫ్రీ అనేటువంటి దాన్ని, అది పర్పస్ ఏంటంటే, నేను చాలా ఎమోషనల్ గా ఒకప్పుడు గత కొన్ని రోజుల క్రితం చాలా మంది అభ్యర్థులు క్వశ్చన్లు మేము ప్రాక్టీస్ చేస్తుంటే రాంగ్ అవుతున్నాయంటే, అప్పుడు ఏదో కొంత టైం పెట్టి రోజు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళడం జరిగింది. ఆ పర్పస్ అది ఏంటి అంటే, ఎవరైతే నిజంగా సిన్సియర్గా ఒక అభ్యర్థి ప్రిపేర్ అవుతా ఉన్నాడో, తను టాపిక్ చదివిన తర్వాత క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే రాంగ్ అవుతున్నప్పుడు, అవి రాంగ్ అవుతే ఎందుకు రాంగ్ అవుతున్నాయో తెలుసుకోలేకపోతుంటే, ఒకవేళ ఆన్సర్లో 16వ ప్రశ్నకు సమాధానం బి అని ఉంది, మనకెందుకో బి కరెక్ట్ కాదనిపిస్తుంది, మనం రాసిన ఏనే కరెక్ట్ అనిపిస్తుంది, అలాంటప్పుడు అది ఎందుకో చెప్పడం అనే ఉద్దేశంతో నేను ఆ ప్రోగ్రామ్ చేశాను. నిజంగా చెప్పాలంటే అది ఒక నెల రోజుల పాటు దాదాపుగా పూర్తి స్థాయిలో దాని మీద, అంటే ఎందుకంటే ఒక క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అంత ఈజీ కాదు, అదే ఒక పుస్తకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంత ఈజీ కాదు. సో నా వైపు నుంచి నేను చేయగలిగినంత చేశాను, ఎందుకంటే నిజంగా సిన్సియర్గా ఉండేటువంటి అభ్యర్థులకు ఉపయోగపడుతుందని. అది కూడా అది ఇప్పుడు ఈ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్లో రేపు ఇంకొక 2 నెలల్లో ఎగ్జామ్ జరగబోతోంది కాబట్టి యాక్సెస్ ఇవ్వడం జరిగింది. అది ఈ కోర్సులో మాత్రం ఉంటుంది, తర్వాత అది ఉండకపోవచ్చు ముందు రోజుల్లో యాక్సెస్. ఓకే సార్, ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం ట్రెండ్ అంటున్నారు కదా సార్, ఈ ట్రెండ్ ప్రకారం మన ప్రిలిమ్స్ పేపర్ ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే సార్ 60+ క్వశ్చన్లు సార్, 60+ క్వశ్చన్లు సింగిల్ వర్డ్ బిట్లే సార్. సింగిల్ వర్డ్ బిట్లే, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా సింగిల్ వర్డ్ బిట్స్ 60+ క్వశ్చన్స్ పడ్డాయి సార్. అలాగే మిగతా స్టేట్మెంట్లు, 2 స్టేట్మెంట్లు, 1 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్ అట్లా పడ్డాయి సార్ స్టేట్మెంట్లు అనేవి. వీటి మీద ఫ్యాక్ట్స్ కి కానీ స్టేట్మెంట్లకు కానీ ఏ విధమైన ఎఫెక్ట్ ఉంటుంది సార్? ఎలా చదవాలి, కాన్సెప్ట్ కానీ ఫ్యాక్ట్ కానీ? అట్లా ఏం లేదులేండి. డైరెక్ట్ క్వశ్చన్లు మీకు చాలాసార్లు చెప్పిన డేంజర్ క్వశ్చన్లు, తెలిస్తే పెడతాం లేకపోతే లేదు. కాన్సెప్ట్ క్వశ్చన్లు కొద్ది గొప్ప ఆలోచన వేసి వీడ బుద్ధిజం, వీడ జైనిజం, వీడ సైవిజం అని కొంచెం ఆలోచన చేసి పెట్టగలం. బట్ డైరెక్ట్ క్వశ్చన్లు డేంజర్ క్వశ్చన్లు. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్లు కూడా
మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు డైరెక్ట్ క్వశ్చన్లు కూడా మీరు చదవాల్సి ఉంటుంది. అన్ని క్వశ్చన్లు తర్క విచక్షణ ఇవ్వడు, ఎసర్టేషన్ అండ్ రీజనింగ్ లాంటివి ఇవ్వడం. డైరెక్ట్ క్వశ్చన్లు కూడా ఉంటాయి. ఆ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, చైతన్య సార్ తెలిస్తే పెడతాం, లేకపోతే మనం పెట్టలేం. ఎందుకంటే ఫలానాది ఎవరు అని అంటే బుర్ర బద్దలు కొట్టుకున్నది మనకు తెలియదు ఏమొచ్చింది. అదే కాన్సెప్ట్ ఏదైనా అడిగాడు అనుకోండి, కొంత ఆలోచిస్తున్నారు ఈ సమాజం ఇలా ఉంది అలా ఉందని. డైరెక్ట్ బిట్లు డేంజర్ బిట్లు. అంటే మేము పాఠాలు చెప్పేటప్పుడు సార్ కానీ నేను కానీ ఇద్దరం డైరెక్ట్ బిట్లను తీసుకుని అక్కడ నుంచి లైవ్ క్లాసుల్లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ వరకు మనం వెళ్తున్నాం. డైరెక్ట్ బిట్లు ఉంటాయి, కాన్సెప్ట్ బేస్డ్ బిట్లు ఉంటాయి. ఒకసారి చైతన్య గారు, ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఒక ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయిన తర్వాత అది డైరెక్ట్ బిట్టా లేకపోతే అసర్షన్ రీజనింగా, సరైనది సరికానిదా, ఎలా వచ్చినా సరే రాయడానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఒకటి మీరు చెప్పినట్టు ప్రిలిమ్స్ లో పాలిటీ లేదు కాబట్టి, ఏపీఎస్సిలో లేదు కాబట్టి సరే ప్రశ్న లేదు. కానీ అదే గ్రూప్ 1లో తీసుకుంటే, ఏపీఎస్సి గ్రూప్ 1లో 30 ప్రశ్నల్లో 29 ప్రశ్నలు 4 ఆప్షన్స్ ఉన్నవి, ఒక క్వశ్చన్ మాత్రమే డైరెక్ట్. మరి సార్ ఇట్లా ఇది గ్రూప్ 1 కదా, రేపు గ్రూప్ 2 అట్లా అడుగుతాడా? చెప్పలేము. అది వాళ్ళ, ఇప్పుడు ఆ గ్రౌండ్ లో ఎగ్జామినర్ ఎలాగైనా ఆడొచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు అంతే. అది డైరెక్ట్ అయితే ఏంటి, కాన్సెప్ట్ అయితే ఏంటి, లేకపోతే అసర్షన్ రీజనింగ్ అయితే ఏంటి, ఎలాగొచ్చినా సరే. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బిట్లు అసలు నేను చదవద్దని చెప్తా వ్యక్తిగతంగా. బిట్లు ఎప్పుడన్నా సరే టాపిక్ అయిపోయాక ప్రాక్టీస్ చేయడం ఓకే, కానీ కాన్సెప్టే చదవాలి. కాన్సెప్ట్ చదివి బిట్లు కొన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మన లాజిక్ ఏమన్నా మిస్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్నకు సమాధానం రాశారు, మీ ఆన్సర్ రాంగ్ అయింది. రాంగ్ అయినప్పుడు 20కి 15 కరెక్ట్ అయినాయి అట్లా కాదు. ఈ ప్రశ్న మనం రాంగ్ రాసామంటే మనం ఏం ఆలోచించి రాంగ్ రాసాము, అసలు ఒరిజినల్ గా ఏం ఆలోచించాల్సి ఉండింది, అట్లా రెక్టిఫై చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఓవరాల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిందే. కాకపోతే వెయిటేజీని బట్టి మీరు వెళ్ళొచ్చు. అంటే ఉదాహరణకి పొలిటికల్ పార్టీస్, ఎలక్షన్ రిఫార్మ్స్ అనే టాపిక్స్ ఉంటాయి. పొలిటికల్ పార్టీస్ అంటే ఏం చదువుతారు, దేశంలో ఉన్న జాతీయ పార్టీలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు చదువుకుంటారు. అంతేగాని మొత్తం 28 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం అన్ని ప్రాంతీయ పార్టీలు, ఒక్కొక్క పార్టీ పూర్వ చరిత్ర అట్లా చదివితే వర్కౌట్ అవ్వదు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఉంది. భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర, రాజ్యాంగ పరిణామ క్రమం మొత్తం కలిపితే 70-80 పేజీలు ఉంటుంది. మొత్తం కలిపితే 1-2 ప్రశ్నలు వస్తాయి. దీనికోసం అని చెప్పేసి గంటలు చదవకూడదు. ఇక్కడ విషయం ఏంటంటే, మనకి ఇష్టం ఉన్న దాన్ని బాగా చదివి ఇష్టం లేని దాన్ని వదిలేసి ఇట్లా కాదు. ఓవరాల్ గా పాత ప్రశ్న పత్రాలు చూసుకుంటే బాగా అర్థం అవుతుంది దీన్ని. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఒక ఫ్యాకల్టీ కూడా వాళ్ళ ఆసక్తిని బట్టి, వాళ్ళ అభిరుచిని బట్టి క్లాసులో చెప్పడం జరుగుతుంది. కొన్ని టాపిక్లు బాగా విస్తారంగా చెప్తారు, దాని మీద వాళ్ళకి మంచి కమాండ్ ఉండొచ్చు. అది కూడా మీరు బేరీ చేసుకోవాలి. అంటే ఎవరు ఏం చెప్పినా, నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏమంటే, పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకి ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉంది, 3-4 ప్రశ్నలు వస్తాయి అనుకుంటే, ప్రాథమిక విధులు వస్తే ఒక ప్రశ్న రావచ్చు, రాకపోతే రాదు. ఇది తెలిసినప్పుడు ఏమవుతుంది, మన ప్రిపరేషన్ దానికి అనుగుణంగా మారుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం అంటేనే పక్కా బిజినెస్ అప్రోచ్. మనం ఎంత టైం పెట్టాం, ఎన్ని మార్కులు వస్తాయి, ఆ కోణంలో ఉండాలి తప్ప ఇక్కడ మొత్తం అన్ని మార్కులు వచ్చినా రాకపోయినా చదువుకుంటూ వెళ్ళడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. సార్ మెయిన్స్ వాయిదా పడుతుంది అంటున్నారు సార్, దీని మీద మీ ప్రస్తావన చెప్పండి సార్. మెయిన్స్ వాయిదా అనేది మనసులో పెట్టుకోబాకండి. రేపు 4వ తారీఖు తెలిసిద్ది మెయిన్స్ వాయిదా పడిద్దా లేదా అనేది. ఎందుకంటే ఎలక్షన్లను బట్టి కొత్త ప్రభుత్వం వస్తే 1 నెల-1.5 వాయిదా పడవచ్చు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా జూలై 28న ఎగ్జామ్ జరిగిపోతుంది. కాబట్టి మీరు ఆశలు పెట్టుకోవద్దు, వాయిదా అని. మీరు చదివి తీరండి, చదువుతానే ఉండండి. ఎప్పుడో మీకు కోపం వస్తుందేమో, 2023 ఏప్రిల్ 27న సిలబస్ వచ్చింది, సంవత్సరం అయింది సిలబస్ వచ్చి. కాబట్టి చదివి మర్చిపోయి కూడా ఉండాలి అసలు యాక్చువల్లీ. కానీ పరిస్థితి ఇది చూస్తున్నాం కదా. వాయిదా అనేది మనసులో పెట్టి తొందరగా రాసేయండి అబ్బా, తొందరగా జాబులు వచ్చేస్తాయి. జాబులు వచ్చేసి స్థిరపడిపోతారు, ప్రొలాంగ్ పెట్టుకోవద్దు. ఓకే సార్ కూడా ఒక మాట. విషయం ఏంటంటే, ఎగ్జామ్ ఇంకొక 5-6 ఏళ్ళు వాయిదా పడ్డా మనం కంప్లీట్ చేయడం అనేది ఉండదండి. ఎందుకంటే అయిపోదు ఎప్పుడు కూడా. కాబట్టి ఒకవేళ వాయిదా పడడం అంటూ జరిగితే అది ఎక్స్ట్రా మైలేజ్, ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనుకోవాలి. కానీ అదొక రకమైన ప్రెజరే, ఇంకా కొన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి కదా. కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో అంతకన్నా కనీసం 10-15 రోజుల ముందు మన ప్రిపరేషన్ పూర్తి చేసుకుంటే చాలా సంతృప్తికరంగా ఎగ్జామ్ రాయొచ్చు. అట్లా ప్లాన్ చేసుకోండి సార్. అసలు మొత్తం మీద సార్, ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ సార్, అసలు మొత్తం మీద జాబ్ కొట్టాలంటే ఒక విద్యార్థికి ఉండవలసింది లక్క, కష్టపడే తత్వమా సార్? భలే క్వశ్చన్ అడిగారు క్లైమాక్స్ లో, లడ్డు లాంటి ప్రశ్న. లక్కు లేదా కష్టపడాలి. లక్ దేవుడు,
మనం కష్టపడితే దేవుడు ఒక చూపు చూస్తాడు. మనం కష్టపడకుండా దేవుడా 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 అంటే అది జరిగే ప్రశ్న కాదు. కష్టపడాల్సిందే, డే టు డే సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే. ఆ తర్వాత మన లక్ దేవుడు కరుణించాడంటే మనం జాబ్ కొట్టేస్తాం. ప్రిపరేషన్ అనేది మెయిన్, కష్టమే. అదృష్టం దేవుడి రూపేణా వస్తే వస్తుంది. అది మనం కష్టపడితే బాగా దేవుడికి కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు దేవుడు కూడా మనకి సహకారం అందిస్తాడు. లక్ అంటే ఇక్కడ దేవుడు అనే అర్థం. అది సార్ మీ విషయం చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ బహుశా మీరు ఈ ప్రశ్న అడగడంలో కొంతమంది బాగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు రాని వాళ్ళు ఉండొచ్చు. కొంతమందికి ఏమో మీకు చాలా సింపుల్ గానే వీళ్ళకి ఉద్యోగం వచ్చింది అని అనిపించవచ్చు. ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల బహుశా అడిగిండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని ఎంజాయ్ చేయాలి ఫస్ట్, ఆ జర్నీని. ఇప్పుడు సడన్ గా ఈ రోజే నువ్వు ఎంఆర్ఓ అని తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చోబెడితే, వద్దు సార్ నాకు ఈ ఉద్యోగం, నేను ఏం చేయాలి, నాకేం తెలియదు అనొచ్చు. కాబట్టి గమనించాల్సింది ఏమంటే, మనం చేయాలి. ఎవరికి కూడా ఏది అంత ఈజీగా రాదండి. ఎవరైతే మీకు మీ దృష్టిలో చాలా అమాయకంగా కనపడుతున్న వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు వచ్చి పొందిన వాళ్ళు, ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత వర్క్ చేసి ఉంటారు. లేకుండా అయితే రాదు. కాకపోతే మనం బాగా దానికి చేయాల్సినంత చేసినప్పుడు ఆటోమేటిక్ గా లక్ కూడా కొంత ఫేవర్ అవ్వచ్చు. కాకపోతే ఎవరికన్నా ఏదైనా జరగనప్పుడు ఏమనుకుంటారంటే, నేను ఇంత కష్టపడ్డాను అయినా నాకు రాలేదు, వాడి అదృష్టం బాగుంది అనుకుంటారు. సో అది కండిషనలే, చెప్పలేం. కానీ మనం చేయాల్సినంత చేస్తే, మనం లక్ గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళడమే ఎప్పుడు కరెక్ట్. ఆ తర్వాత మీకు అది ఎక్స్ట్రా మైలేజ్ ఏదైనా రావచ్చు, చెప్పలేం. అట్లా మా ఫ్రెండ్ ఒక ఆయనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ వచ్చింది సుమారు మా జమానాలో. గణేష్, ఇక్కడ గజ్వేల్ మెదక్ దగ్గర. తన్ని ఎవరు చూసినా జాబ్ వచ్చిన కొత్తలో చైతన్య అదృష్టవంతుడు అదృష్టవంతుడు అదృష్టవంతుడు, ఇది ఇని సిరాకు వచ్చింది అదా గణేష్ అన్నాడు ఒక రోజు నాతో హోటల్లో టీ తాగుతూ. సార్ అదృష్టవంతుడు అంటారేంటి సార్ వీళ్ళు, నేను 4.5 ఏళ్ళు చదివాను, 4.5 ఏళ్ళు కష్టపడ్డాను, ఇందులో కన్నీళ్లు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, నిరాశలు ఉన్నాయి, నిరాసక్తులు ఉన్నాయి. 4.5 ఏళ్ళు కష్టపడి నేను చదివి జాబ్ కొడితే నన్ను అదృష్టవంతుడు అంటారేంటి సార్ వీళ్ళు. అది పరిస్థితి. కాబట్టి ఈరోజు మేము ఈ వీడియో చేయడానికి కారణం, మిమ్మల్ని స్ఫూర్తి చేయడానికి. నేను మీకు టార్గెట్ ఇస్తున్నాను, మన యూట్యూబ్ లో 15,000 మంది దీన్ని చూడాలి. ఎస్, మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి ఉపయోగపడే పని చేయండి. అర్థం. మేము ఎంత సబ్జెక్ట్ ఇస్తున్నాం మేమిద్దరం మీకు, మీరు కూడా ఈ పని చేయాలి. ఓకేనా? అంతకన్నా మించి జాబ్ కొట్టాలి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. లైవ్ క్లాసులు తీసుకోండి, లైవ్ క్లాసులో జాయిన్ అవ్వండి. కాసిం, ఏమైనా ఉంటే 2 మాటలు చెప్పండి. ఎంతో విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి సార్, ఇప్పుడు లైవ్ ఉంది సార్. అదే సార్, ఎంతో సమయాన్ని వెచ్చించారు సార్ మా కోసం. కొన్ని డౌట్లు కానీ క్లారిటీ చేశారు సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ బ్యాచ్ లో కానీ సపోర్ట్ చేస్తూ ఉండాలి సార్. నోటిఫికేషన్ అప్పుడు కానీ మీరే ఫైట్ చేస్తూ ఉండాలి సార్. షూర్ కంపల్సరీ. మీ పిల్లల కోసం, మనందరి కోసం, మీ పిల్లలు అంటే మన స్టూడెంట్ అందరి కోసం నేను నిలబడతాను. ఎప్పటికైనా నేను మీ కొరకు పోరాటం చేస్తాను. మా జీవితంలో మైల్ రాయి సార్, 1:100 అనేది మైల్ రాయి సార్. చాలా మంది విద్యార్థులకు సార్, అంటే బాగా చదివి గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళైతే సార్ 30 నుండి 40 మధ్య పడ్డారు సార్. వాళ్ళు 1:50 ఉంటారా ఉండరా, 1:15 లాస్ట్ టైం 2018 అప్పుడు 1:15 తీశారు సార్. దాని తర్వాత 1:50 అన్నారు సార్. దాని తర్వాత 1:100 సార్ పోయిన తర్వాత చెప్పారు సార్. చాలా మంది వరకు సార్, చాలా మంది చూసాం కదా సార్, వాళ్ళ ఫేస్ లో 7 ప్రిలిమ్స్ రాసిన తర్వాత కీ చూసుకున్న తర్వాత 7 ఒకటే తక్కువ సార్. నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్ సార్. ఇక్కడ మేము అశోక్ నగర్ లో ఇన్స్టిట్యూట్ గానే వెళ్ళాం సార్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ గానే వెళ్తే సార్ దేవుడి దయ వల్ల 1:100 తీపిచ్చారు సార్. మమ్మల్ని సక్సెస్ చేశారు సార్. ఇంకొంచెం ఈ సబ్జెక్ట్ ఇంకా మంచి డెప్త్ గా చెప్పుకుంటూ వెళ్తూ సార్ మమ్మల్ని విజయ తీరాలకు చేర్చవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మీ అందరికి, మీ వెనకాల మేము ఎప్పుడు ఇలాగే నిలబడతాము. మీ వెనక మేము ఉన్నాము, మీరు ప్రిపేర్ అయిపోండి. థ్యాంక్ యూ సార్.